నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2007లో ఆంధ్రప్రదేశ్లో ఆయేషా మీరా హత్య కేసు యావత్ రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని కూడా కదిలించింది. మరి ఆ హత్య కేసులో నాటి అధికారుల ప్రమేయం ఉంది. అందుకే ఆ హత్య కేసును నీరుగార్చే విధంగా, ఆ కేసులో ఉన్నటువంటి నిందితులను తప్పించే విధంగా అధికారులు పనిచేశారని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. మరి ఆ నిందితులు కూడా నాటి అధికారులకు కొడుకులుగా, మనవళ్ళుగా వ్యవహరించినటువంటి వాళ్ళను కూడా చాలా కథనాలు వినిపిస్తాయి. మరి మొత్తానికి ఏదేమైనా ఆయేషా మీరా హత్య కేసులో కొత్త సాక్ష్యాలు ఏవీ లేవు అంటూ ఆ కేసును కొట్టువేస్తూ సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అసలు విషయం ఏంటి అనే దాన్ని ఒకసారి మనం విశ్లేషించుకున్నట్లయితే, ఆయేషా హత్య కేసు మూసివేత ఘటన జరిగి చాలా ఏళ్లు, కొత్త సాక్ష్యాలు లేవన్న సిబిఐ కోర్టుకు తుది నివేదిక సమర్పించిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమోదించి కేసును మూసేస్తున్నట్లు న్యాయస్థానం ఉత్తర్వులు. మన మొత్తానికి ఈ కేసుకు సంబంధించి చాలా ఏళ్లు గడుస్తున్నా కొత్త సాక్ష్యాలు లేవని చెప్పి ఈ కేసును మూసివేస్తున్నట్లు సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో సంచలనం కలిగించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసును మూసేస్తున్నట్లు సిబిఐ కోర్టు శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ గతేడాది తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది. ఈ నివేదికను విజయవాడలోని సిబిఐ కోర్టు న్యాయాధికారి అన్నపూర్ణ ఆమోదిస్తూ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు ఇచ్చారు. కేసును మూసేయడానికి ముందు ఆయేషా మీరా తల్లిదండ్రుల అభిప్రాయాన్ని కోర్టు తెలుసుకుంది. సిబిఐ నివేదికపై తాము ప్రొటెస్ట్ పిటిషన్, ప్రైవేట్ కేసు దాఖలు చేయడం లాంటివేమీ చేయట్లేదని ఆయేషా మీరా తల్లిదండ్రులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో దోషి ఎవరనేది సిబిఐ తేల్చకపోవడంతో కేసును మూసేశారు. మరి ఈ కేసు గతేడాది ఏదైతే ఫైనల్ ఛార్జ్ షీట్ ఇచ్చారో, ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారో, దాని ఆధారంగా ఈ కేసును మూసేస్తున్నట్లు కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం, కేసును కొట్టేసే ముందు వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయం తెలుసుకోవడం జరిగింది. 6 ఏళ్లు కొనసాగిన సిబిఐ దర్యాప్తు. ఈ హత్య కేసు పైన 6 ఏళ్ల పాటు సిబిఐ దర్యాప్తు జరిగింది. 2019లో మొదలైన సిబిఐ దర్యాప్తు 2025 అక్టోబర్ వరకు సుదీర్ఘంగా 6 ఏళ్లు సాగింది. పోలీసులను సైతం సిబిఐ విచారించింది. మృతురాలి శరీర భాగాలను వెలికి తీయించి రెండోసారి పోస్ట్ మార్టం చేయించింది. అన్నింటినీ క్రోడీకరించి గతేడాది తుది నివేదికను హైకోర్టుకు సమర్పించింది. గతంలో దర్యాప్తు చేసిన అధికారులు సేకరించిన సాక్ష్యాలే ఉన్నాయని, అవి సత్యం బాబే నిందితుడు అని తేలుస్తున్నాయని, వాటిని గతంలో హైకోర్టు కొట్టేసిందని సిబిఐ నివేదికలో పేర్కొంది. హత్య జరిగి చాలా ఏళ్లు కావడంతో అంతకు మించి కొత్త సాక్ష్యాలు ఏవీ లేవని వెల్లడించింది. మరి 2019లో మొదలైనటువంటి ఈ దర్యాప్తు 2025 వరకు కొనసాగడం, మరి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించి దర్యాప్తు కొనసాగించడం, మొత్తానికి వాటిని విశ్లేషించుకున్నట్లయితే సత్యం బాబే నిందితుడు అని తెలవడంతో ఆ సత్యం బాబును మనం చూసాము. ఎన్నో ఏళ్ళుగా ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత కోర్టు ఆయనపై నమోదైనటువంటి కేసును కొట్టేయడం, మరి అక్కడి వరకే సాక్ష్యాలు కనిపించడంతో ఈ కేసును మూసివేయడం జరిగింది. ఎన్నో మలుపులు తిరిగిన కేసు. 2007 డిసెంబర్ 27న రాత్రి ఇబ్రహీంపట్నంలోని మహిళల వసతి గృహంలో ఆయేషా మీరా హత్యకు గురైంది. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సత్యం బాబును నిందితుడిగా తేల్చారు. విజయవాడలోని మహిళా సెషన్స్ కోర్టు సత్యం బాబును దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేసింది. కానీ ఈ కేసును 2017లో హైకోర్టు కొట్టేసి సత్యం బాబును నిర్దోషిగా విడుదల చేసింది. కేసును తిరిగి విచారించాలని, అసలు నేరస్తులను పట్టుకోవాలని ఆయేషా మీరా తల్లి అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. అనంతరం ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. 11 నెలల పాటు దర్యాప్తు చేసిన సిట్ దిగువ కోర్టులో కేసు ఆధారాలు ధ్వంసమయ్యాయని హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును 2019లో సిబిఐకి హైకోర్టు బదిలీ చేసింది. మరి ఫస్ట్ ఈ కేసులో ఎవరినైతే సత్యం బాబును అరెస్ట్ చేశారో ఆ అరెస్ట్ చేసి ఆయనే దోషిగానే అప్పట్లో తేలింది. తర్వాత మళ్ళీ సత్యం బాబుకు క్లీన్ చిట్ 2017లో హైకోర్టు సత్యం బాబు పైన నమోదైనటువంటి కేసును కొట్టేయడం, తర్వాత ఈ కేసు పైన సిట్ ఏర్పరచడం, సిట్ కూడా దిగువ కోర్టులో ఆ సాక్ష్యాధారాలన్నీ కూడా ధ్వంసం అయ్యాయి అని చెప్పడంతో మళ్ళీ 2019లో సిబిఐని ఏర్పాటు చేయడం జరిగింది. 27న ఆయేషా శరీర అవశేషాల అప్పగింత. రీపోస్ట్ మార్టం కోసం సిబిఐ తీసుకున్న మృతురాలి శరీర అవశేషాలను తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయాధికారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు మృతురాలి తల్లిదండ్రులు సిబిఐ తరపున దర్యాప్తు అధికారి కోర్టుకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. న్యాయస్థానంలో గుర్తింపు
పంచనామా నిర్వహించిన తర్వాత వాహనాన్ని సమకూర్చి భద్రత మధ్య అవశేషాలని తెనాలి తరలించాలన్నారు. అక్కడ వారి మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని, ప్రభుత్వ అధికారులు హాజరు కావాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించాలని సిబిఐ కోర్టు ఆదేశించింది. మరి రీపోస్ట్ మార్టం కోసం ఏదైతే అవశేషాలను మళ్ళీ తీసి రీపోస్ట్ మార్టం చేశారో మరి ఆ అవశేషాలను మాకు కావాలని తల్లిదండ్రులు కోరడం, పిటిషన్ దాఖలు చేయడం, మరి మొత్తానికి ఈ వాళ్ళ మతాచారం ప్రకారం వాళ్ళు ఈ ఫెనరల్ చేయడం అవన్నీ కూడా వీడియో తీసి ఉంచాలని చెప్పి సిబిఐ కోర్టు ఆదేశించింది. మరి మొత్తానికి ఏదేమైనా అటు రాష్ట్రాన్ని, దేశంలోనే సంచలనంగా మారినటువంటి ఆయేషా మీరా హత్య కేసులో నిందితులు ఎవరో తెలియకుండానే ఈ కేసు క్లోజ్ అవ్వడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే తక్షణమే, అంటే ఈ రోజుల్లో ఇన్స్టంట్ జస్టిస్ని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి తక్షణమే ఏ స్థాయిలో ఉన్న అధికారుల కొడుకులు, మనవళ్ళు అయినా సరే వెంటనే శిక్షలు పడేలా చూడాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. మా ఛానల్ తరపున ఆయేషా మీరా ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.